క్రీస్తు యేసునందు సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. దేవుని వాక్యమైన బైబిల్ నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం అందరు కూడా తీయండి, చూడండి. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము, నా నోటి మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. దేవుడు ఈ మాటలు దీవించినట్లుగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల యేసయ్యా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. సర్వాధికారివి, మా ప్రభుడవు, మా దేవుడవు, చాలిన వాడవు, సరిపోయిన వాడవు, నీకు స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటున్నా. కూడి వచ్చినటువంటి పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను దీవించి ఆశీర్వదించండి. పాటలు దీవించి ఆశీర్వదించేందుకు స్తోత్రాలు. చదువుకునే లేఖన భాగం దీవించండి, మీరు మాతో మాట్లాడండి. పాపికి రక్షణ, విశ్వాసికి ఆదరణ, సేవకులు దిద్దుబాటును గురించి కాపాడు, మరి దినదాసుని మరుగుపరచుమని యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము మనము చదువుకొని ఉన్నాం. ఈ 5వ వచనములో రాయబడిన మాట, జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అని ఉంది. ఏమి సంపాదించుకోవాలా ఏమి సంపాదించుకోవాలా మనము అంటే, 1 జ్ఞానం సంపాదించుకోవాలా, 2 బుద్ధి సంపాదించుకోవాలా. జ్ఞానము సంపాదించుకోవడానికి ఏం చేయాలా? అర్థమైంది మాట. జ్ఞానము సంపాదించుకోవడానికి ఏం చేయాలా? జ్ఞానం ఎక్కడ దొరుకుతుందా? ఎవరైనా అమ్ముతారా? జ్ఞానమును ఎవరైనా అమ్ముతారా? ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? ఇది అంగట్లో దొరికేది కాకపాయా, వెతికితే దొరికేది కాకపాయా, చదివితే వచ్చేది కాకపాయా. అవునా? చదివితే జ్ఞానం వచ్చదా? లోక జ్ఞానము దేవుని దృష్టిలో వెరితనం. వాక్యం ఏం చెబుతుందంటే, జ్ఞానం సంపాదించుకో, బుద్ధి సంపాదించుకో, నా నోటి మాటలను మరువకు, వాటి నుండి వైదొలగకు అని ఉంది. ఇంతకు ఎవరితో చెప్పినాడు సొలొమోను? 1వ వచనం చూడండి. 1వ వచనంలో, కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి అని ఉంది. కుమారులారా, తండ్రి ఉపదేశము వినుడి, మీరు వివేకమునందునట్లు ఆలకించుడి. తండ్రి ఉపదేశాన్ని వినాలా? తర్వాత వివేకమునందునట్లు ఆలకించండి. 1 వింటే, 2వది ఆలకిస్తే. వినాలి, 2వది ఏం చేయాలా? ఆలకించాలి. ఎవరు ఆలకించాలి? ఎవరు వినాలి? కుమారులు అనే మాట రాయబడింది. కుమారులు, కుమార్తెలు. తండ్రి ఉపదేశం, తండ్రి మాట. తండ్రి ఉపదేశం, తండ్రి మాట. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం తీయండి, 7వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 7వ వచనంలో, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవ నడుచున్నప్పుడు, పండుకొన్నప్పుడు,
లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలెను, సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను అన్నమాట. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసిన మాట ఉంది. తల్లిదండ్రులు కుమారులకు ఏం చేయాలంట? అభ్యసింపజేయాల. నేర్పండి. నేర్పే బాధ్యత తండ్రిది, తల్లిది. విని ఆలకించి ఆ ప్రకారం నడుచుకునే బాధ్యత ఎవరిది? కుమారులది, కుమార్తెలది అని మనం చూస్తాం. ఏం వాళ్ళు నేర్పించాలా? మనమేం నేర్చుకోవాలి అంటే వచనము 4 వచనంలో రాయబడిన మాట, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి మాటలు నీ హృదయములో నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీ హృదయంలో ఉండాలి. తండ్రి మాట, తల్లి మాట హృదయంలో ఉండాలి. దేవుని మాట హృదయంలో ఉండాలి. దేవుని వాక్యం హృదయంలో ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఈనాడు పిల్లలు మాట వెనకనే చెడిపోతున్నారు. మాట ఇని కాదు, అవునా? కొంతమంది మాట ఇంటి కూడా చెడిపోయే వాళ్ళు ఉన్నారు. మాట వింటూ కూడా చెడిపోయే వాళ్ళు ఉన్నారు. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు హృదయంలో ఉంచుకోండి అని మాట రాయబడింది. లోకంలో ఒక సామెత ఉందంటే, పెద్దల మాట గట్టి చెప్పండి, సాధ్యమోటే. అంటే పెద్దల మాట అంటే పెద్దలు అనుభవించి చెప్తారు. పెద్దలు అన్నీ అనుభవించి చెప్తారు. ఈనాటి పిల్లలు పెద్దల మాట వినక చెడిపోతున్నారు. పెద్దల మాట వినక చెడిపోతున్నారు. స్నేహితుల మాట వింటారు, అర్థమైందే? స్నేహితుల మాట వింటారు కానీ ఇంట్లో మాత్రం తల్లిదండ్రుల మాట వినరు. బయటికి పోవద్దురంటే పోతారు. ఈనాడు చూడండి, ఎంతోమంది స్నేహితుల మాట విని యవన కాలంలోని తమ ప్రాణములను పోగొట్టుకుంటున్నారు. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతున్నాయి, మనం చూస్తూ ఉన్నాం. మాట వినకనా అంటే మాట వినకనే ఈతకు పోయి కొంతమంది, బడికి పోతూ కొంతమంది మనం చూస్తూ ఉన్నాం. మన ప్రక్కన గ్రామాల్లో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. యవనస్తులు చనిపోతూ ఉన్నారు, యవన బిడ్డలు చనిపోతూ ఉన్నారు. తండ్రి మాట వినక, తల్లి మాట వినక, దేవుని వాక్యాన్ని వినక, వాక్యానుసారంగా జీవించక, స్నేహితుల మాట విని, ప్రేమికుల మాట విని, అవునా, చెడిపోతున్నారు, చనిపోతున్నారు. తమ నిండు జీవితాన్ని భంగం చేసుకుంటూ ఉన్నారు. అందుకోసమే కుమారులారా, తండ్రి ఉపదేశము వినండి. తండ్రి ఉపదేశం వినండి, తల్లి మాట వినండి, తండ్రి మాట వినండి. ఒకటి, మనము నేర్పించు వారమై ఉండాలి. పిల్లలకు నేర్పించాలా? మీరు నేర్చుకోవాలి. కుమారులుగా, కుమార్తెలుగా మీరు నేర్చుకోవాలి. నేర్పించే మాటలు వినాలి. లేకపోతే గనక కష్టం. అందుకోసమే ప్రతి కుమారుడు, కుమార్తె జ్ఞానము సంపాదించుకోవాలని వాక్యం చెప్తుంది. రండి ఆ మాట చదువుకుందాం. సామెతల గ్రంథములోని మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 2వ వచనం రాయబడిన మాట చూడండి. 4వ అధ్యాయం 2వ వచనంలో, నేను మీకు సాధుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. బోధను త్రోసివేయద్దు, బోధను త్రోసివేయకండి. 3వ వచనం,
నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనైన ఏక కుమారుడనై ఉంటిని అన్నాడు. ఏక కుమారుడనై ఉంటిని అని అన్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఒకే కుమారుడు ఒకే కుమార్తె అని మనం ఏం చేస్తామంటే అల్లారు ముద్దుగా వాళ్ళని పెంచుతాము, పెద్ద చేస్తాము. కానీ వారిని అల్లారు ముద్దుగా పెంచి వారు కోరిందంతా ఇచ్చి అవసరాలు తీరిస్తే చివరికి పరిస్థితి ఏమవుతుందంటే వాళ్ళే దుఃఖానికి తోడ్పడుతూ ఉన్నారు. అవునా? కాబట్టి గుర్తుపెట్టుకుందాం, అల్లారు ముద్దుగా పెంచుతూ కూడా ఏం చేయాలంటే వారిని శిక్షించేవారుగా ఉండాలి. శిక్షలోను బోధలోను వారిని పెంచండి అని ఎఫెసీ పత్రిక మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో వారిని పెంచండి అని వాక్యం చెబుతుంది. ఒకటే కుమారుడు అంట. అవునా? నా తండ్రికి నేను కుమారుడుగా ఉంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏక కుమారుడనై ఉంటిని అన్నాడు. అంటే ముద్దుల కుమారుడు అంటారు చూడండి. ఒకరు ముద్దు, ఇద్దరు అద్దు, ముగ్గురు వద్దు, అంతే. అవునా? ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు, అంతే. ఇంకా అయిపోయా. ఎక్కువ కూడా ఇబ్బంది అయిపోతుంది పరిస్థితి. సరే, ఏదేమైనా వాక్యం చెబుతుంది. వచనం 4, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవుని మాటలు గైకొంటే మనము బతుకుతాం. తండ్రి మాట వింటే, తల్లి మాట వింటే మనం బతుకుతాం. వారి మాట వినకుండా వారిని కాదని వెళ్ళిపోతే కనుక చచ్చిపోతాం. అవునా? అదే వాక్యం చెప్పేది, అదే వాక్యం చెబుతుంది. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా అన్నాడు, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొన నిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. ఆయన ఆజ్ఞలు గైకొంటే, ఆయన మాట వింటే, ఆయన వాక్యం వింటే మనం బతుకుతాం. నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును అని వాక్యం చెబుతూ ఉంది. 5వ వచనంలో జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము అని ఉంది. ఏం సంపాదించుకోవాలంట? జ్ఞానము సంపాదించుకోవాలా. రెండవది బుద్ధి సంపాదించుకోవాలా. ఎక్కడ దొరుకుతాయి వల్ల? ఏడ దొరుకుతాయి వల్ల? అంగట్లో దొరకదు, అమ్మేవారు ఉండరు. నీకై నువ్వే జ్ఞానము సంపాదించుకోవాలా. నీకై నువ్వు బుద్ధిమంతునిగా ఉండాలి అని వాక్యం చెబుతూ ఉంది. దాన్ని ప్రేమించిన అది నిన్ను రక్షిస్తుంది. ఏది రక్షిస్తుంది? జ్ఞానం నిన్ను రక్షిస్తుంది అనే మాట కనిపిస్తుంది. ప్రేమించండి, జ్ఞానమును ప్రేమించండి, వివేకమును ప్రేమించండి, బుద్ధిని ప్రేమించండి, అది నీకు దొరుకుతుంది, అది నేను రక్షిస్తుంది అనే మాట కనిపిస్తుంది. 4వ అధ్యాయము 20వ వచనం, 4:20 రాయబడిన మాట చూడండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము అని ఉంది. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము. ఏం చేయాలంట? మాటలు ఆలకించాలి, వాక్యమునకు చెవినివ్వాలి. మాటలు ఆలకించడానికి చెవి ఇవ్వాలి. ఈనాడు మాటలు ఆలకించడం లేదు, చెవి ఇవ్వడం లేదు. ఉండరా అంటే ఉండరు. అవునా? నా మాట వినరా అంటే వినరు. చెవులు ఇవ్వడం లేదు, చెవులు ఉన్నాయి కానీ ఇవ్వడం లేదు, ఆలకించడం లేదు, పట్టించుకోవడం లేదు, చెప్పిన మాట వినడం లేదు. వినకనే చెడిపోతున్నారని వాక్యం చెబుతుంది కదా.
21వ వచనంలో నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్ర చేసుకొనుమన్న మాట. నా మాటలు నీ హృదయంలో భద్రం చేసుకో. దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోవాలా. నీ తండ్రి మాట, నీ తల్లి మాట నువ్వు హృదయంలో భద్రపరచుకోవాలని వాక్యం చెబుతోంది. భద్రం చేసుకోండి అని రాయబడింది 22వ వచనం చూడండి. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును అనే మాట ఉంది. ఆరోగ్యం ఇచ్చేటువంటివి దేవుని మాటలు ఏమిస్తాయంట? ఆరోగ్యం ఇస్తాయి. దేవుని మాటలు ఆరోగ్యం కలగజేస్తాయి అని దేవుని వాక్యం చెబుతుంది. ఈనాడు ఆరోగ్యము లేక ఎంతమంది చెడిపోతున్నారు. ఆరోగ్యము లేక చెడిపోతున్నారు. దేవుని మాట వినక, ఆ ప్రకారంగా జీవించక చెడిపోతున్నారు. అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు. హాస్పిటల్ పాలవుతున్నారు. అవునా? ఏది వద్దంటారో అదే పని చేస్తారు. ఎక్కడికి వద్దంటారో అక్కడికే పోతారు. బతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఎలా బతకాలనేది దేవుడు చూపిస్తాడు కదా. అందుకోసమే నా కుమారుడా నా మాట ఆలకించను. ఒక తల్లిగా ఒక తండ్రిగా చెప్పినప్పుడు కుమారులైన వాళ్ళు ఆలకిస్తే, ఆ ప్రకారం జీవిస్తే మనం ఆరోగ్యకరంగా ఉంటాం. అవునా? ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని మనము భుజించు వారమై ఉండాలి. ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని మనం భుజించు వారమై ఉండాలి. 3వ అధ్యాయము 21వ వచనం చూడండి. 3వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము చదువుకుందాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొనుము, వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీయకుము, అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును అని వాక్యం చెబుతుంది. లెస్సైన జ్ఞానము వివేచనను భద్రం చేసుకో అంటుంది. నా కుమారుడా, లెస్సైన జ్ఞానం వివేచనను భద్రం చేసుకోవాలంట. భద్రం చేసుకోవాలా. అవి నీకు ఏం చేస్తాయి? జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. నీకు జీవాన్నిచ్చేది నీ తండ్రి మాటలే, తల్లి మాటలే. అవునా? నీకు అలంకారము వారి మాటలే, అంతే అనేది గుర్తుపెట్టుకోవాలి. 8వ అధ్యాయం 13వ వచనం. 8వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన మాట చదువుతారా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే, గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు అన్నాడు. ఏం చేయాలా మనము అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకొనుటయే అనే మాట కనిపిస్తుంది. కాబట్టి యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భక్తితో పాటు భయం కూడా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. 9వ అధ్యాయం 10వ వచనం. 9వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము అని వాక్యం చెబుతుంది. ఏది ఆధారము? ఏది ఆధారము? పరిశుద్ధ దేవుని గురించిన వివేచనయే, తెలివియే వివేచనకు ఆధారం అంట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాయే జ్ఞానమునకు మూలం. ఏది మూలం అంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాయే జ్ఞానానికి మూలం. జ్ఞానానికి మూలం భయము, భక్తి. జ్ఞానానికి మూలం భయము, భక్తి అని వాక్యం చెబుతూ ఉంది. వివేచనకు ఆధారం ఏమిటంటే పరిశుద్ధ దేవుని గురించిన తెలివియే. ఆయన తెలివే వివేచనకు ఆధారం, ఆధారం అని వాక్యం చెబుతూ ఉంది.
8వ అధ్యాయం 17 వచనం చూడండి. 8:17 రాయబడిన మాట. 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు అనే మాట ఉంది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తా. అర్థమైంది మాట. మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తాడంట? ప్రేమిస్తాడు. నువ్వు ప్రేమించకుండా దేవా నన్ను ప్రేమించు అంటే కుదరదు. మనం దేవుని ప్రేమించాలా, ఆయన మనల్ని ప్రేమిస్తాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను, నన్ను జాగ్రత్తగా వెదుకు వారు నన్ను కనుగొంటారు అని ఉంది. 9:9 9వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందునన్న మాట రాయబడింది. అర్థమైంది మాట. ఏమంటుంది వాక్యం? జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానం పొందును, మరింత జ్ఞానం పొందును. చదివేవానికి చదువు చెప్తే ఇంకా అతడు ఏం చేస్తాడు? చదువులో వృద్ధి పొందుతాడు. జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును, నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి పొందునని మాట ఉంది. మనము మన పిల్లలను ఏం చేయాలంటే జ్ఞానాభివృద్ధి, జ్ఞానములో అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. అభివృద్ధి పొందాలంటే ఏం చేయాలి? బోధ వినాలా. ఏం చేయాలంట? బోధ వినాలి. మనం నీతిగల బోధ వినాలి, నీతిగల బోధ చేయాలి పిల్లలకు. వారు కూడా నీతిగల బోధని వినాలి. అప్పుడు జ్ఞానమును అభివృద్ధి చేసుకుంటారు అనేది మనకు అర్థమవుతుంది. 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనంలో నా కుమారుడా యెహోవా శిక్షను తునీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దని వాక్యం చెబుతూ ఉంది. నా కుమారుడా యెహోవా శిక్షను తునీకరింపవద్దు. దేవుడు శిక్షిస్తుంటే తునీకరించవద్దు. ఆయన గద్దింపునకు విసుకవద్దు. ఆయన గద్దిస్తాడు, ఆయన శిక్షిస్తాడు. తండ్రిగా తల్లిగా శిక్షిస్తారు, తల్లిగా తండ్రిగా గద్దిస్తారు. మనం విసుకవద్దు, తిట్టుకోకూడదు. చాలామంది తిట్టుకుంటారు మనసులో. అమ్మ గద్దించినప్పుడు, తండ్రి గద్దించినప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. ఎందుకోసం గద్దిస్తారు? ఎందుకోసం శిక్షిస్తారు? వాళ్ళు నీ మేలు కోసమే కదా. అవునా? మన మేలు కోసమే కదా వాక్యం గద్దించేది, శిక్షించేది. ఇశ్రాయేలు చాలా సందర్భాల్లో ఇశ్రాయేలీలు దేవునికి అయిష్టంగా బతికినప్పుడు ఆయన అన్ని రాజులకు అప్పగించి శిక్షించినాడు. అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చేది. 20 ఏండ్లు, 40 ఏండ్లు, 70 ఏండ్లు, 80 ఏండ్లు, అవునా, 5 ఏండ్లు, 7 ఏండ్లు ఆయన శిక్షించినప్పుడు వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మళ్ళీ ప్రార్థించారు. దేవుడు వాళ్ళ మనవిని ఆలకించినాడు. అందుకోసమే వాక్యం చెబుతుంది, యెహోవా శిక్షను తునీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు, విసుకోవద్దు. 10వ అధ్యాయము 8వ వచనం. 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. జ్ఞానచిత్తుడు ఉపదేశమును అంగీకరించును, పనికి మాలిన వదరబోతు నశించును అని ఉంది. అవునా? జ్ఞానచిత్తుడు ఏం చేస్తాడంట? జ్ఞానం గలవాడు ఉపదేశము అంగీకరిస్తాడు, పనికి మాలిన వదరబోతు నశించునంటే, నశించును అంటే ఏమిటి? దెబ్బలు తినును అని. దెబ్బలు తింటాడంట. ఏం తింటాడు? దెబ్బలు తింటాడు. ఎవడు దెబ్బలు తింటాడు? పనికి మాలిన వదరబోతు దెబ్బలు తింటాడు.
వదురుతా ఉన్నాడు అనుకో, ఇప్పుడు తాగొచ్చినాడు బాగా, ఇంకా వదురుతూనే ఉన్నాడు విడిచిపెట్టలే, ఏం పడతాయి పైనంగా? దెబ్బలు పడతాయి. 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. 4వ అధ్యాయం 1వ వచనం చూడగా, నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధను చెవియొగ్గు అని వాక్యం చెబుతుంది. 13:10 గర్వము వలన జగడము పుట్టును, ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును అన్నమాట ఉంది. ఆలోచన వినువానికి ఏం కలుగుతుందట? ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును. గర్వం వలన జగడమే పుడుతుంది. ఎక్కడ గర్విష్ఠులు ఉంటారో అక్కడేముంటుంది? జగడం ఉంటుంది. జగడం అంటే జగడము అంటే జగడము అంటే కొట్లాటలు, అవునా? ఎక్కడ ఉంటాయి ఇవల్లా కొడుక? గర్వమున్న చోట అని వాక్యం చెబుతుంది. 3వ అధ్యాయం 14-15 వచనాలు. 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇంట వస్తువులన్నీ దానితో సమానములు కావు అని ఉంది. వచనం 13 రాయబడిన మాట ఏమిటి? 13వ వచనంలో, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు అనే మాట ఉంది. గుర్తుపెట్టుకోండి యవనస్తులారు, గుర్తుపెట్టుకోండి, జ్ఞానము సంపాదించాలా. ఏం సంపాదించాలా? జ్ఞానము సంపాదించుకుంటే చాలు. ఏదైనా మనం చేయాల్సిన జ్ఞానముతో పని చేయాలి కదా. జ్ఞానముతో సంసారం చేయనట్టుగా జ్ఞానముతో మనం ఏం చేయాలా? అది ఏదైనా కావచ్చు. జ్ఞానము లేని సాట జగడాలే ఉంటాయి అన్నీ. కాబట్టి జ్ఞానం సంపాదించుకోండి. జ్ఞానము సంపాదించువాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అని ఉంది వాక్యం. వెండి బంగారము సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు, పగడముల కంటే అది ప్రియమైనది, నీ ఇంట వస్తువులన్నీ దానితో సమానము కావు. నీ ఇంట్లో ఎన్ని వస్తువులు ఉన్నాయో దాంతో సమానం కావు, జ్ఞానముతో సమానము కావు అని వాక్యం చెబుతుంది. 23 చూడండి ఒకసారి. 23వ అధ్యాయము 23వ వచనం. సత్యమును అమ్మివేయక దాని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొను అనే మాట ఉంది. సత్యమును అమ్మివేయక, సత్యమును అమ్మివేయక ఏం చేయాలా? దాని కొని ఉంచుకో అంటుంది. ఇంకేముంది? జ్ఞానము ఉపదేశమును వివేకము కొని ఉంచుకో. జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకో. కొని ఉంచుకో. కొనుక్కోవాలనా? వాక్యం చెబుతున్న మాట యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనములో, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగా ఉన్న ఎడల వాడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయును అని ఉంది. ఎవరిని అడగాల? జ్ఞానం తక్కువ ఉంటే దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడగాలి, అడిగితే ఇస్తాడు. ఎవరిని గద్దింపక ధారాళంగానంట, ధారాళంగా దేవుడు జ్ఞానం ఇస్తాడని దేవుని వాక్యము మనకు బోధిస్తూ ఉంది. దేవుని జ్ఞానానికి అత్యున్నతమైన
వ్యక్తిత్వానికి కారణం మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తే. ఆయన మనం అడిగితే ఆయన మనకు జ్ఞానము ఇస్తాడనేది వాక్యము చెబుతున్నమాట. మత్తయి సువార్త 13:44లో, మత్తయి సువార్త 13వ అధ్యాయము 44, 45, 46 చూడండి. చదువుదామా? పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగిందంతయు అమ్మి ఆ పొలమును కొనును, మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములను కోన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిందంతయు అమ్మి దాన్ని కొను. ఒక్క ముత్యం కోసమై కలిగిందంతా అమ్మినాడు. అవునా? పరలోక రాజ్యం పొలములో దాచబడిన ధనమును పోలి ఉందంట. ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడు, దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళాడు, తను కలిగిందంతా అమ్మినాడు, ఆ పొలాన్ని కొన్నాడు. పొలం కొంటే మనకు అన్నం పెడుతుంది, అంతే కదా? పొలం కొంటే మనకేం పెడుతుంది? అన్నం పెడుతుంది. రెండవది ఏంది? పరలోక రాజ్యం మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగిందంతా అమ్మి దాన్ని కొనును అనే మాట. అందుకోసమే మనకు ఏది మేలుకరమో దాన్ని కొనుక్కోవాలి. అనవసరమేవి మనకొద్దు. అనవసరమైన కొంటే కనుక నష్టపోతాం. మనకి ఏది మేలుకరమో దాన్ని కొనుక్కోండి, అంత అమ్మైనా కొనుక్కోండి అని వాక్యము గుర్తు చేస్తూ ఉంది. అది నీకేం చేస్తుందో వాక్యం రాయబడింది. ఒక మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, సామెతల గ్రంథమే రండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13 చదువుతారా? 4:13 చదువుకొని ముగించుకుందాం. 4:13లో, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుమనుంది. ఏం పొందుకోవాలా మనము? ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకో. ఉపదేశాన్ని విడిచిపెట్టొద్దు. నీ తండ్రి తల్లి చెప్పే మాట విడిచిపెట్టొద్దు. దేవుడు చెప్పే బోధ వాక్యము విడిచిపెట్టొద్దు. గట్టిగా పట్టుకో. అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము అన్నాడు. జీవం ఇచ్చే దాన్ని మనం పొందుకోవాలా. మనల్ని బతికించే వాణ్ణి మనం పట్టుకోవాలా. అవునా? దేవుని వాక్యం బతికిస్తుంది కాబట్టి దేవుని వాక్యాన్ని పట్టుకుందాం, వాక్యానుసారంగా జీవించుదాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మనకు జీవమును ఊపిరిని దయచేశాడు. మనం బతకడానికి ఆయన ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఆ ప్రభు యందు విశ్వాసం ఉంచి ప్రభు నమ్ముకుందాం, ఆయన బోధ విందాం, ఆ ప్రకారం జీవించుదాం. అట్టి కృపదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రిని కొందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ మాటలు మేము విని ఆలకించి మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేసి నడిపించండి. కృప చూపించు నాయన. జ్ఞానము లేనివారికి జ్ఞానము దయచేయండి, వివేకం లేనికి వివేకము దయచేయండి, బుద్ధి లేనికి బుద్ధి దయచేయమని ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన పిల్లలు, యవనస్తులు, పెద్దలు, వృద్ధులను దీవించి ఆశీర్వదించి కాపాడుమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పరమందున తండ్రి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.